భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ తీసినటువంటి దొంగ దెబ్బ కారణంగా మన ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి గోరంట్ల మండలం కల్లితండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే ఈ అగ్నివీర్ వీరమరణం పొందడానికి ముందు తన ఫ్రెండ్‌తో లాస్ట్ కాల్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఎంతో ఫైరింగ్ జరుగుతా ఉందిరా! నాకు ఫైరింగ్ జరుగుతున్నటువంటి భయం లేదు. కానీ ఈ యుద్ధంలో నేను చనిపోతే నా తల్లిదండ్రుల్ని ఎవరు చూసుకుంటారో అన్నటువంటి భయం నాకుంది అని చెప్పి కూడా తన ఫ్రెండ్‌కి లాస్ట్‌గా కాల్ చేసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తన స్నేహితుడు వినోద్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. వినోద్‌తో మాట్లాడదాం. వినోద్ ఎప్పుడు కాల్ చేశారు మీకు మురళి? ఏం చెప్పారు? ఆ యొక్క కాల్‌లో ఏం మాట్లాడారు మురళి మీతో? అయితే నార్మల్‌గా కాల్ చేసినాడు సార్. రెగ్యులర్‌గా నార్మల్‌గా కాల్ చేస్తూనే ఉంటాడు. మొన్న నైట్ వచ్చేసి 9కి అలా కాల్ చేశాడు. కాల్ చేసి "ఏం చేస్తున్నావురా?" అంటే "ఏం లేదురా నార్మల్‌గా ఉన్నాను." "చెప్పురా" అంటే "లేదురా ఈరోజు బార్డర్‌కి తీసుకెళ్తున్నారు యుద్ధానికి. కొంచెం భయంగా ఉందిరా" అని చెప్పా. "ఎందుకురా భయము? నీ గురించి నాకు తెలుసురా" అని చెప్తే నెక్స్ట్ "లేదురా నా గురించి నాకేం భయం లేదు. అమ్మ వాళ్ళ గురించే భయము. వాళ్ళు ఏమనుకుంటారో, ఏం చేస్తారో ఏమో, నాకేమైనా అయితే వాళ్ళు ఎలా ఉంటారో అది భయం ఎక్కువేస్తుందిరా. ఒకవేళ నాకేమైనా అయితే అమ్మ వాళ్ళకి నువ్వే చూసుకోవాలిరా" అది ఇది అని చెప్పాడు సార్. నీకేం కాదులేరా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చంపేవాడే గానీ చచ్చేవాడు కాదురా. నువ్వు అందుకోసమే ఇండియాలో వెళ్ళావు. ఇండియా బార్డర్‌లో వెళ్తున్నావు ఇప్పుడు. నువ్వు అలా ఏం చెప్పొద్దురా." "లేదురా నాకు కొంచెం అమ్మ వాళ్ళతోనే కొంచెం భయం ఎక్కువేస్తుంది. నా గురించి నాకెప్పుడు భయం లేదు. అమ్మ వాళ్ళ గురించే నాకు భయము. నేను రేపు మార్నింగ్ మెసేజ్ చేస్తే నేను ఉన్నట్టురా, లేకుంటే లేదన్నట్టు" చెప్పాడు సార్. ఎప్పుడు అలా మాట్లాడకురా. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా తిరిగొస్తావు. నువ్వెప్పుడు అలాంటిది ఆలోచన చేయకు. అమ్మ వాళ్ళని మేము చూసుకుంటాంలే. కంపల్సరీ నువ్వు రిటర్న్ వస్తావురా. నువ్వు అలా ఏం టెన్షన్ పడకు అని చెప్పాను సార్. హ్మ్. సో, ఎలా ఉండేవాడు మీతో మురళి? చిన్నప్పటి నుంచి యాక్టివ్‌గా ఉండేవాడని చెప్పి కూడా అంటా ఉన్నారు. పెద్ద మంచి అథ్లెట్‌గా అని కూడా చెప్తున్నారు. సో, ఎప్పుడు ఈ ట్రైనింగ్‌కెళ్ళాడు? ఎప్పుడు జాయిన్ అయ్యాడు అసలు ఆర్మీలో? అత్ సర మురళి, నేను, గోవింద్ మేము ముగ్గురం రిక్రూట్మెంట్ పూరా ప్రాసెస్ మొత్తం ఉన్నాము. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ 21, 2022 నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగడం జరిగింది. అక్కడ ఈ అబ్బాయి మేము అంతా కొద్దిగా నార్మల్ పాస్ అయినా మురళి ట్రాక్ ఫస్ట్ 400 మెంబర్స్లో ట్రాక్ ఫస్ట్ కొట్టడం జరిగింది. చాలా కష్టపడ్డారు ఆ రేస్ కోసం. మిడ్ నైట్ ఆర్మీ రేస్ అంత ఈజీగా ఉండదు అందరూ అనుకున్నట్టు. మిడ్ నైట్ 2:00, 3:00 స్టార్ట్ అవుతుంది రన్నింగ్ రేస్. ఆ రేస్లో చాలా కష్టపడి రన్నింగ్ క్లియర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ కంప్లీట్ అయిపోయింది. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ జరిగింది. మెడికల్ కంప్లీట్ అయిపోయింది. రీమెడికల్ పడింది మురళికి. తర్వాత సికింద్రాబాద్లో వెళ్ళి రీమెడికల్ కూడా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా సక్సెస్ఫుల్గా తర్వాత మేము ఆఫ్టర్ రీమెడికల్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో నా పేరు కే శ్యామ్ సుందర్ నాయక్. సేమ్ డేట్ మేబీ 1 or 2 days డిఫరెన్స్లో నేను డాక్యుమెంట్లో డిఈఓ సైన్ లేదని రిజెక్ట్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల నేను ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. సూసైడ్ అటెంప్ట్ చేస్తే నాకు బాగా మంచిగా మోటివేట్ ఇచ్చి అలా చేయొద్దు, అలా చేయకూడదని మా పేరెంట్స్కి వచ్చి నన్ను హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత నన్ను మళ్ళీ మోటివేషన్ చేస్తూ నేను ఉన్నాను నీకని చెప్పాడు. లాస్ట్ నాతో మాట్లాడడం 13 days బ్యాక్ నాతో మాట్లాడడం జరిగింది. నాకు మళ్ళీ వాడి మోటివేషన్తో నేను మళ్ళీ బ్యాకప్ ఇచ్చుకుంటూ స్లోగా ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ నేను వాడితో 13 days ముందు మాట్లాడంలో అస్సాం రైఫిల్ సెలక్షన్లో వాడి ధైర్యంతోనే వాడు నన్ను ముందుకు నడిపించుకుంటా ఈరోజు అస్సాం రైఫిల్లో సెలడం జరిగింది. మురళి నార్మల్గా సెలెక్ట్ కాలేదు. ట్రాక్ ఎక్కడ వెళ్ళినా ఒక మంచి అథ్లెట్. పంజాబ్లో కూడా మంచి మెడల్ సాధించాడు. తర్వాత మురళికి ఆషామాష ఈ యూనిఫామ్ కాదు ఇది. ఒక్కరోజు యూనిఫామ్ వేసుకొని చనిపోదామనే మైండ్ సెట్తోనే ప్రతి క్షణం ఉండేది. మేమంతా ఎగ్జామ్స్ చదువుకునేటప్పుడు కూడా నాతో పాటు గోవింద్ మేమంతా ఉన్నాం సాయి డిఫెన్స్ అకాడమీ గుంటూరులో. అక్కడ చదువుకునే టైంలో కూడా మేమంతా పడుకున్న ఏ ఒక్క పోస్ట్ అయినా నాకు రాకపోద్దా అనే ఆ పోస్ట్ కోసం వాడు కష్టపడేవాడు బాగా. మేము పడుకున్నా చదువుకుంటూ ఉండేవాడు. అలా చాలా కష్టపడే ఉద్యోగం. ప్లీజ్ గవర్నమెంట్ మంచిగా మురళి కుటుంబానికి సహకరించాలి. ఈరోజు ఒక భారతదేశం ఒక మంచి సైనికుడిని కోల్పోవడం జరిగింది. యాక్చువల్లీ నేను ఈరోజు బ్రతకడం వాడి దయ వల్లే. యాక్చువల్లీ నేను మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి కూడా లోనవుతా ఉన్నారు. తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్ మురళీ నాయక్ మోటివేట్ చేసి తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. తను కూడా ఉద్యోగం సాధించాడంటే దానికి కారణం మురళీ నాయక్ అంటూ కూడా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. పాకిస్తాన్‌కు సంబంధించినటువంటి ఆ సైనికులందరూ కూడా దొంగ దెబ్బ అది ఏదైతే మనకు
ఎల్ఓసిలో దాన్ని కాల్పుల విరమణ ఏదైతే ఉందో దాని ఒప్పందాన్ని కూడా బ్రేక్ చేసి కాల్పులు జరుపుతున్నప్పటికీ కూడా వీరోచితంగా వాళ్లకు ఎదురొడ్డి పోరాడాడు మురళీ నాయక్. అలాగే వీరమరణం కూడా పొందాడు. తాను చనిపోతాను అని తెలిసిన తర్వాత కూడా యుద్ధంలోకి దిగినటువంటి ఆ వీరుడుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ అందరూ కూడా. ముందే తాను చనిపోతానని ముందే తనకు తెలిసి కూడా తన ఫ్రెండ్కి కాల్ చేసి, తన స్నేహితుడికి కాల్ చేసి, తల్లిదండ్రుల గురించి బాధ్యతను అప్పగించి తన యుద్ధంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మురళీ నాయక్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే రోజువారీ కూలీలు పనులు చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా బొంబాయికి వెళ్ళి వాళ్ళ రోజువారీ ఆ యొక్క కూలీ పనులు చేసేవారు. సో మురళీ నాయక్ తన మేనమామ వద్దనే పెరిగాడు. పూర్తిగా కూడా అమ్మమ్మ ఇంటి దగ్గరనే పెరిగి చదువుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో తీవ్ర పూర్తి బాధలో ఉన్నారు మురళీ నాయక్ మామ, అలాగే బంధువులందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ మురళీ నాయక్ ఈరోజు మనందరి కోసం, తెలుగు రాష్ట్రాల కోసం, భారతదేశం కోసం తన ప్రాణాలని త్యాగం చేసి పనంగా పెట్టి మరి పోరాడాడు. కాబట్టి ఒకసారి వాళ్ళ మామతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎలా ఉండేవాడు మురళి చిన్నప్పటి నుంచి? సార్, వాళ్ళ అమ్మ నాన్న మా దగ్గర 5 ఇయర్స్లో ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. తనకి ఏ చిన్న అవసరం కావాలన్నా మేము చూసుకున్నాం. ఆ టైంలో వాళ్ళకి జరగదు సార్. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సో వాళ్ళ అమ్మ నాన్న మా దగ్గర వదిలిపోయినప్పటి నుంచి తనని గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదివించాము. 1st తరగతి నుంచి 10వ తరగతి వరకు తనని మేము బాగా చదివించాము. 10th నుంచి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి. బాగా కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదివించాము. ఏదైనా చిన్న ఫీజులు కానీ ఏమన్నా కట్టాలనుకున్నా వాళ్ళ డాడీ అంతో ఇంతో పంపించేవాళ్ళు. భోజనం కానీ, వసతి, బట్టలు కానీ ఏదైనా కానీ మేము పంపిణీ చేసేవాళ్ళం ఆ అబ్బాయికి. వాళ్ళ అమ్మ నాన్నకి జరగక వాళ్ళు వలసలు వెళ్ళిపోయారు, పొట్ట కోసము ముంబైలో వెళ్ళిపోయారు, కూలినాలి కోసం మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. తను అట్లా చదువుతూ డిగ్రీ కూడా కంప్లీటెడ్. తనకి ఏ చిన్న అవసరం ఉన్నా, మామయ్య నాకు ఇది లేదు, నాకు ఈరోజు ఇది లేదు మామయ్య, నేను షూ వేసుకోవాలా, మా ఫ్రెండ్స్ వాళ్ళు రన్నింగ్ కొడుతున్నారు షూ వేసుకొని, నేను ఉత్త కాలుతో కొడుతున్నా అన్న వ్యక్తి సార్ తను. నేను తన కోసం ఏ రోజు ₹1 తక్కువ చేయలేదు సార్. ఎప్పుడు అడిగినా మమ్మ నాకు ఇది కావాలి, మమ్మ నాకు ఇది కావాలి, ఏ రోజు నేను తక్కువ చేయలేదు సార్ తనకి. డబ్బు పరంగా కానీ నాకున్న ఒక్క ధైర్యం సార్ తను. ఆ ధైర్యం ఈరోజు కోల్పోయింది. నిజంగా అంటే చెప్తున్నాను సార్, మురళీ నాయక్ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎంతోమంది అన్న కూడా మన కొద్దిరా ఈ ఆర్మీ జాబ్ అంటే, మామయ్య నేను ఈరోజు ఇంత కష్టపడి నేను ఇన్ని ఈవెంట్స్లో కొట్టి నేను అంతా చేసి ఈరోజు నేను బ్యాక్ వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతాను? ఒక రోజైనా కానీ యూనిఫామ్ వేసుకొనైనా చచ్చిపోతాను, కానీ నేను మాత్రం ఆర్మీ జాబ్ని వదిలిపెట్టను, దేశంతోనే ఉంటాను, దేశంతోనే పోరాడతాను అని అనేవాడు. మామ, ఇన్ని రోజులు నువ్వు నన్ను చదివించినావు కష్టపడి, ఇప్పటి నుంచి నీకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను చూసుకుంటాను మామయ్య. ఈరోజు నేను ఒక రేంజ్లో, ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాను. నువ్వు ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైనా వెళ్ళు, నా పేరు చెప్పు, నేను ఖచ్చితంగా నీకోసం వస్తాను, నువ్వు ఎక్కడ వెళ్ళినా నీకు నేను ఖచ్చితంగా సపోర్టింగ్గా ఉంటాను మామయ్య అనేవాడు. నిజంగా ఈరోజు మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఒక మంచి సైనికుడిని కోల్పోవడం అంటూ జరిగినది. మురళీ నాయక్ నువ్వు ఎక్కడున్నా, నిజంగా అంటే చెప్తున్నాను, ఈ మామయ్య నేను మర్చిపోలేకపోతున్నాడు. నీ మరణం అనేది జీర్ణం కావడం లేదు నాకు. నీ జ్ఞాపకాలతో బతికి ఉంటాను, అమ్మ నాన్నని బాగా చూసుకుంటాను మురళీ నాయక్, ఇది నేను ఇస్తున్నా నీకు మాట. ఎంత కష్టం వచ్చినా అమ్మ నాన్న మాత్రం వదిలిపెట్టను. నేను యునైటెడ్ కంపెనీలో జీఐగా పనిచేస్తాను సార్, కియా మోటార్స్లో. నాది ఒక జేఈ పోస్టింగు. నాకంటూ వచ్చే జీతం కూడా అంత మాత్రమే సార్. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, మొత్తం మీడియా చూస్తుంది. నా శాలరీ కూడా 18Kనే, పెద్ద ఏం శాలరీ లేదు సార్ నాకు. నేను వాళ్ళ అమ్మ నాన్నకు భరోసా అండగా ఉంటాను. ఎప్పుడు కూడా చేయి వదలను, ఎంత కష్టం వచ్చినా చేయి వదలను. మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో వీలైనంత తొందరగా తన ముఖాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను సార్. తన ముఖాన్ని చూడాలి, తను చూడాలి సార్, తను చూడాలి. నేను తన ముఖాన్ని చివరిసారిగా చూడాలి సార్. తను నేను చూడక దాదాపుగా ఇప్పుడు 6 months అవుతాను సార్. తను నేను చూడాలి, చివరిసారిగా తన ముఖం చూడాలి సార్. జై హింద్, జై భారత్.
సో తన మామ కూడా సుమారుగా 6 నెలలు అవుతుంది మురళీ నాయకుని చూడక. తను ఉద్యోగానికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ బార్డర్లో వీరమరణం పొంది దేశం కోసం తను చనిపోతాను అని చెప్పి ముందే తెలిసినా కూడా వెనకడుగు వెయ్యకుండా వెనుదిరగకుండా పాకిస్తాన్ సైన్యం జులిపిస్తున్నటువంటి తూటాలకు ఎదురెళ్ళి మరి ప్రాణాలను వదిలిపెట్టాడు తప్ప వెనక్కి రాలేదు, వెనక్కి తగ్గలేదు. అయితే తను 6 నెలల నుంచి కూడా ఇక్కడికి రాలేదు అని చెప్పి వాళ్ళ మామ చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం కూడా మురళి యొక్క పార్థివ దేహం కల్లితండకు తీసుకురాబడుతుంది. ఈరోజు సాయంత్రం తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.